హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫైనల్లీ మార్కెట్స్ అయితే పాజిటివ్గా లాస్ట్ వీక్ మనకి ఎండ్ అయ్యాయండి. సో బెస్ట్ వీక్ ఇన్ లాస్ట్ 4 years అని చెప్పొచ్చు. సో 4% వరకు నిఫ్టీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిందండి. అంటే 23,300 అబౌవ్నే మనకి మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. అండ్ మిడ్ క్యాప్స్ అండ్ అయితే ఆల్మోస్ట్ 8% ర్యాలీ వచ్చింది. అలానే సిన్స్ 2020 నుంచి ఇంత బిగ్గెస్ట్ వీక్ ర్యాలీ రావడము ఇదే మనకి కనిపిస్తుంది లాస్ట్ 4 yearsలో. అలానే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 9% వరకు గెయిన్ అయింది. అండ్ బీఎస్సీలో మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ 22 lakh crore ఈ వీక్లో గెయిన్ అనేది మనకి కనిపించిందండి. అన్ని సెక్టార్స్ కూడా ఆల్మోస్ట్ 2 to 15% వరకు మనకి గెయిన్స్ కనిపించాయి. అండ్ నిఫ్టీ 50లో అవుట్ ఆఫ్ 50 స్టాక్స్లో 48 స్టాక్స్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయండి. సో ఇంతలాగా మనకి లాస్ట్ వీక్లో అంటే ఎవ్రీ డే అండి, అంటే లాస్ట్ వీక్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అన్ని రోజుల్లో కూడా మార్కెట్స్ ఎవ్రీ డే లాస్ట్ వీక్లో అంతా కూడా గ్రీన్లోనే మనకి క్లోజ్ అయ్యాయండి. సో దానికి మనకి రీజన్ అయితే ఎఫ్ఐఐస్ పాజిటివ్ బయింగ్ అని చెప్పొచ్చు. ఫైనల్లీ ఎఫ్ఐఐస్ హ్యావ్ టర్న్డ్ ఇంటూ బయర్స్. సో దానికి రీజన్స్ ఏంటంటే మన ఎకనామికల్గా అంటే ఇండియన్ ఎకనామికల్ గ్రోత్ కూడా దానికి కొంచెం అంటే స్టెబిల్గా ఉండడము, ఎకనామిక్ ఇండికేషన్స్ అనేవి, గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ అనేవి అంటే ఐదర్ ఇన్ఫ్లేషన్ తక్కువ అవడం కానీ, ఇండస్ట్రియల్ ఇన్పుట్స్ పెరగడం కానీ. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. అలానే ట్యాక్స్ కలెక్షన్స్ కూడా 13% గ్రోత్తో మనకి డేటా అయితే మనకి కనిపిస్తుందండి. సో గుడ్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 మనకి కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ మనకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలానే ట్రంప్ ఇంపాక్ట్ కూడా మన ఇండియా మీద డిస్కౌంట్ అయింది. మన ఇండియా మీద అంతగా ఉండకపోవచ్చు, ఉన్న ఫ్యాక్టర్ కూడా, రిస్క్ ఫ్యాక్టర్ కూడా మార్కెట్ డిస్కౌంట్ చేసుకుంది. బట్ ఒక్కటే ఒక ఫియర్ ఏంటంటే లైక్ గ్లోబల్ స్లో డౌన్ అంటే ట్రంప్ ఇంపాక్ట్ ట్రేడ్ వార్ వల్ల గ్లోబల్లో కొంచెం కన్సర్న్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో అది ఒక్కటే మనకి ఇప్పుడు ఉన్న నెగిటివ్ న్యూస్ అనేది మనం చెప్పొచ్చు. అలానే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకుండా బట్ 2025లో 2 times వరకు మేము తగ్గించే అవకాశాలు ఉన్నాయనేది అది ఒక మనకి పాజిటివ్ న్యూస్ కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మన ఆర్బీఐ రెపో రేట్ కూడా తగ్గించే కొంచెం మనకి ఆ ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా మనకి మార్కెట్స్ అయితే ఈ మొత్తం పాజిటివ్ న్యూస్లో ఎఫ్ఐఐస్ బయింగ్ అండ్ ఆల్ దీస్ న్యూస్ హ్యావ్ మేడ్ ఇట్ మార్కెట్స్ హ్యావ్ కమ్ అవుట్ ఇంటూ 23,000 అబౌవ్ మనకి క్లోజ్ అయ్యాయండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి వస్తున్న అనదర్ బిగ్గెస్ట్ ఈవెంట్స్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి April 2 నుంచి ట్రంప్ టారిఫ్స్ అయితే మన ఇండియాలో స్టార్ట్ అవుతున్నాయి. సో అది ఏ సెక్టార్స్ మీద ఉంటుంది, ఏ సెలెక్టివ్గా ఏ స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, దాని మీద అయితే మనం కాన్సన్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలానే యూఎస్లో కొంచెం స్లో డౌన్ అనేది, సెల్ ఆఫ్ అనేది ఎస్పెషల్లీ మనకి యాక్సెంచర్ ఆల్రెడీ ఒక నెగటివ్ కమెంట్ అయితే చేశారండి. సో ఎలాన్ మస్క్ డోజీ చైర్పర్సన్గా సో అన్ని కాస్ట్ కటింగ్ అనేది జరుగుతుంది. గవర్నమెంట్లో చాలామంది ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. షార్ట్ అంటే వాళ్ళని అంటే ఐటీ స్పెండింగ్ కూడా తగ్గబోతుంది. సో దానివల్ల మన దగ్గర కూడా కొన్ని ఐటీ కంపెనీస్ కొంచెం నెగిటివ్గానే వెళ్తున్నాయండి. సో దట్ ఈస్ ద అనదర్ కన్సర్న్ ఫర్ ద ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అండ్ ఐటీ సెక్టార్ అనేది మనకి చెప్పొచ్చు. యూఎస్ మార్కెట్స్లో స్లో డౌన్ అనేది కనిపిస్తుంది, ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది. సో దట్ మైట్ లీడ్ టు స్టాగ్ఫ్లేషన్ అంటే ఒకవైపు జీడిపి గ్రోత్ యూఎస్లో తగ్గబోతుంది, అలాగే ఇన్ఫ్లేషన్ అనేది పెరగబోతుంది. సో ఈ రెండింటిని మనము స్టాగ్ఫ్లేషన్ అంటాము. సో దాని ఇంపాక్ట్ అయితే మన ఇండియా మీద కొంతవరకు ఉండొచ్చండి. సో దిస్ ఈస్ ద ఓన్లీ వే. బట్ ఈ నెక్స్ట్ వీక్ అంతా కూడా మనం 23,000-24,000 మధ్యలో మార్కెట్స్ అయితే మనం చూడబోతున్నాము. సో ద గుడ్ సపోర్ట్ లెవెల్స్ ఎట్ 23,000, అలానే మనకి గుడ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎట్ 23,700-500 లెవెల్స్లో మనకు కొంచెం రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఒక్కసారిగా మీరు వీ షేప్ రికవరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ గ్రాడ్యువల్గా మనకి కొన్ని స్టాక్స్, కొన్ని సెక్టార్స్ పెరగడం అయితే మనకి కనిపిస్తుందండి. నీడ్ టు బి వెరీ సెలెక్టివ్. ఇంకా చాలామంది క్లయింట్స్ మనకి చెప్తూ ఉన్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఇంకా కూడా
నెగెటివ్‌లోనే కనిపిస్తున్నాయండి. బట్ హియర్ ఐ విల్ షో యూ సర్టెన్ బయింగ్ యాస్పెక్ట్స్ ఏ ఇండస్ట్రీస్‌లో, ఏ సెక్టార్స్‌లో, ఏ సెక్టార్‌లో, ఏ కంపెనీస్‌లో మనకి కనిపిస్తుందంటే ఎస్పెషల్లీ హోటల్స్ ఇండస్ట్రీలో లైక్ ఐటీసీ హోటల్స్, ఈఏహెచ్‌లో మనకి బయింగ్ అనేది కనిపిస్తుంది. అలానే ఫుడ్ అండ్ బెవరేజెస్ అవంతి ఫీడ్స్ అండ్ వరుణ్ బెవరేజెస్‌లో కనిపిస్తుంది. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అయిన స్టీల్ క్యాస్ట్ లిమిటెడ్, పీటీసీ ఇండస్ట్రీస్, అలానే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎన్బీఎఫ్సిస్‌లో కొంచెం బయింగ్ అనేది మనకి కనిపిస్తుంది. మనపురం హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ, అలానే మనకి మెరీన్ అండ్ పోర్ట్ సర్వీసెస్‌లో జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, కొచ్చిన్ షిప్ యార్డ్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్‌లో హెచ్ఏఎల్ అండ్ డిజైన్ టెక్నాలజీస్, గార్డెన్ రీచ్, షిప్ బిల్డింగ్‌లో మనకి కనిపిస్తుందండి. అలానే మనకి కోల్ అండ్ మైనింగ్‌లో కోల్ ఇండియా ఆహ్, కోల్ ఇండియా అనేది మనకి పాజిటివ్‌గా కనిపిస్తుంది. హెల్త్ కేర్ ఫెసిలిటీస్‌లో నారాయణ హృదయాలయ, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్‌స్టిట్యూట్, ఈ విధంగా కొంచెం చాలా స్టాక్ స్పెసిఫిక్‌గా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పానండి. సో, యూ క్యాన్ ఇమాజిన్ సో హౌ ద మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ మచ్ మెచ్యూర్డ్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని సెక్టార్స్‌లో కొంచెం కొన్ని సెలెక్టివ్ స్టాక్స్‌లోనే బయింగ్ అనేది మనకి ముందుగా కనపడిపోతుంది. సో, మీరందరూ కూడా మీ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఒక్కసారైతే కొంచెం పోర్ట్‌ఫోలియోని కొంచెం మేనేజ్ చేసుకోవడం అనేది ఇంకొంచెం బెస్ట్ లెవెల్‌లో చేయాల్సి ఉంటుందండి. అదర్‌వైజ్ యూ క్యాన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ది ఎక్స్‌పర్ట్స్ ఆర్ యూ కెన్ రీచ్ ఔట్. ఈక్విటీలో ఎంటర్ అవ్వాలి అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. లైక్ మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్స్, పీఎంఎస్, ఏఐఎఫ్స్, స్మాల్ కేస్, ఇలాంటి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో, మనకి ఏ ప్రోడక్ట్ అయితే మనకి ఈక్విటీలో కంఫర్టబుల్‌గా, సూటబుల్‌గా ఉంటుంది అనేది మనం ముందు చూస్ చేసుకొని ఆ ప్రోడక్ట్‌లో ఆ ఎక్స్‌పర్ట్స్ దగ్గరికి వెళ్ళి మనము ఈక్విటీలో ఎంటర్ అయితే బెటర్‌గా ఉంటుందండి. సో, stay invested and keep investing in equity. Thank you so much for watching.